నమస్తే. ఈ రోజు నేను ఇంటర్వ్యూకి రాలేదు. కొట్లాట పెట్టుకునేటందుకు వచ్చినా. అవును. ఏడికొచ్చినా అది చెప్తా ఫస్ట్. వినిలా స్పార్కిల్ వెల్నెస్ క్లినిక్ వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే ఆవిడ నాలాంటోళ్ళకి డైట్ ఇయ్యదట. ఎందుకు ఇయ్యదు అనేదే నా పెద్ద ప్రశ్న కింద మారిపోయింది ఈరోజు. కాబట్టి అసలు ఇప్పుడు నాలాంటోళ్ళకే కదా డైట్ అనేది అవసరం. నేనే కదా సన్నగా అవ్వాలి. ఎందుకంటే మీరు అందరూ చూస్తా ఉంటారు. నేనేమో రోజు రోజుకి లావైతే బాగుంటదా? బాగుండదు. కానీ ఎందుకు ఇయ్యదు? అది. సో మేడం నమస్తే. నమస్తే నమస్తే పెట్టి మరి కొట్లాడతా నేను. సో యాక్చువల్గా మీరు రీసెంట్ ఓ మాట అన్నారు. ఈ నైట్ షిఫ్ట్లు చేసేటోళ్ళకి లేకపోతే ఎటు పడితే అటు తిరిగేటోళ్ళకి వీళ్ళకి డైట్ ఇచ్చుడు కష్టం నేను ఇయ్యా అన్నారు. మరి కావాల్సింది డైట్ వాళ్ళకే కదా యాక్చువల్గా. సరే నాకు ఎవరన్నా దేవుడు వరం ఇస్తే వినీలా డైట్ చెప్తే చాలు ఎవరైనా తగ్గిపోతారు అని నాకు ఎప్పుడన్నా వరం వస్తే అందరినీ పిలుస్తా. కానీ బయట టాక్ మాత్రం అదే నడుస్తుంది. మీరు అట్లా అంటారు కానీ వినిలా డైట్ తోని ఎవరైనా తగ్గచ్చు అనే టాక్ నడుస్తుంది బయట. వినీలా డైట్ తో కాదు, డైట్ చేస్తే ఎవరైనా తగ్గచ్చు. డైట్ చేస్తే ఎవరైనా తగ్గచ్చు. కీటో డైటా, వాటర్ డైటా, ఫ్రూట్ డైటా, వినీలా డైటా ఆర్ ఎగ్స్ డైటా, ఎనీ డైట్. క్యాలరీ కౌంట్, హెల్దీగా నీ బ్లడ్ వర్క్ పెట్టుకొని ఏ విటమిన్స్ మీద తగ్గున్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ప్రాపర్ స్లీప్, ప్రాపర్గా స్ట్రెస్ లేకుండా నిద్రపోతూ ఎక్సర్సైజ్, మినిమం ఎక్సర్సైజ్ చేస్తే ఎవరైనా తగ్గిపోతారు. వినీలా తగ్గించదు, ఎవరు తగ్గించదు. వినీలా హెల్ప్ చేస్తుంది. షీ విల్ గైడ్ వితౌట్ మెడికేషన్. ఒకవేళ మెడిసిన్స్ తో ఏమన్నా తగ్గించే వాళ్ళు ఏమన్నా తిరిగినా పర్లేదు, మీరు స్లీప్ లేకపోయినా పర్లేదు అని చెప్తారేమో కానీ ఐ డోంట్ గివ్ ఎనీ పౌడర్స్, ఐ డోంట్ గివ్ ఎనీ మెడికేషన్. ఐ డెఫినెట్లీగా షూట్ చేసేది నిద్ర మీద, స్ట్రెస్ మీద, డైట్ మీద, ఎక్సర్సైజ్ మీద. కానీ మీరు ఇలాంటి మెడికేషన్ ఏది ఇవ్వకున్నా కూడా మంచి టిప్స్ ఇస్తారన్న విషయం మాత్రం నాకు తెలుసు. ఇవాళ టిప్స్ అన్ని నేను గుంజుతా, మీరు చూస్తూ ఉండుర్రి. సో మేడం ఫస్ట్ నా డౌట్ ఏంది అంటే వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఈ రోజులలో జనాలందరికీ తయారై కూర్చుంది. సో ముఖ్యంగా మీరు అన్నట్టుగా స్కెడ్యూల్ కరెక్ట్గా చేసుకోలేని వాళ్ళు తగ్గడం కష్టం, ఇది మీరు డైరెక్ట్గా చెప్తున్నారు. సో స్కెడ్యూల్ చేసుకోలేని వాళ్ళకి ఏదైనా మంచి స్కెడ్యూల్ ఇవ్వచ్చా? వాళ్ళు మెయింటైన్ చేయడానికి రెడీగా ఉన్నారంటే ఓకే, మీరు చెప్పినట్టు నేను వింటా. ఒక 2 నెలలు నా మాట వినండి. ఒక 8 to 10 or 12 kgs పక్కన పెడతాను. ఓకే, అది మెయింటైన్ చేపిస్తాను. ఓకే, బట్ 2 నెలలు నా మాట వినాలి. కరెక్ట్గా మీరు చెప్పినట్టు వినాలి అంతే. నాకు కన్సల్టేషన్కి ఎంతమంది అయినా రానివ్వండి, మినిమం 2 hours వెయిట్ పడుతుంది. ఎందుకంటే నా బిఎంఆర్ తీయటానికే ఒక 15-20 minutes పడుతుంది. ప్రీ కన్సల్టేషన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నేనేమి ఇక్కడ నా డైట్లో జాయిన్ అయిపోతే తగ్గించేస్తాను అని నేను 100% నేను చెప్తున్నాను. నేనేం మ్యాజిక్ చేయట్లేదు. ఓకే, మైండ్ ఈజ్ ఎ ఫార్ములా. నేను ఒక నిద్ర మీద, స్ట్రెస్ మీద, డైట్ మీద, ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయమని గైడ్ చేసి పంపిస్తాను. ఇవన్నీ చేస్తాను అన్న వాళ్ళనే జాయిన్ చేసుకుంటాను. ఓకే, సో వెయిట్ లాస్ విషయానికి వస్తే, ఫ్యాట్ లాస్ విషయానికి వస్తే ఇప్పుడు జనాలకి రకరకాల బాడీస్ ఉంటాయి. బాడీస్ ఆర్ డిఫరెంట్ చూస్తే. ఇప్పుడు కొంతమందికి ప్యూర్ షేప్ బాడీ ఉంటుంది, కొంతమందికి ఓన్లీ బొర్ర ఉంటుంది, మిగతా బాడీ అంతా మంచిగా ఉంటుంది, ఫిట్గా ఉంటారు. సో ఈ బొర్ర ఒక్కటి తగ్గితే చాలు అనుకుంటారు, కానీ బాడీ తగ్గించడం ఈజీ ఏమో కానీ బొర్ర తగ్గడం చాలా కష్టమవుతుంది అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వస్తారు. కొంతమందికి ఏమో ఓన్లీ హ్యాండ్స్ లా ఉంటాయి, లేదో వెయిట్ లిఫ్టింగ్ చేసేటట్టు ఇప్పుడు పోయి అట్లుంటారు అన్నట్టు, మిగతా బాడీ అంతా నార్మల్గా ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ బాడీస్కి అంటే ఇప్పుడు నేను చాలామంది ఆడోళ్ళని చూసిన, నువ్వు ఏంది చేతులు ఒకటిలా ఉన్నాయి అంటే ఏ డైట్ చేసినా ఈ చేతులు తగ్గవు అనేటోళ్ళని నేను ఇంతమందిని చూసిన. సో వీళ్ళకి ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎట్లాంటి స్కెడ్యూల్ వాళ్ళకి ఇస్తారు, ఎట్లుంటుంది మీది డైట్? దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఫ్రేమ్స్ని అయితే ఎవరేం చేయలేరు. యూ కాంట్, అంటే ఆ ఇమాజినేషన్స్తో అయితే నా దగ్గరకు కాదు ఎక్కడికి వెళ్ళదు. ఓకే, ఎవరు నమ్మొద్దు అంటారా? నమ్మద్దు. ఓకే, ఫ్రేమ్స్ ఆర్ ఫ్రేమ్స్. బొజ్జు అంటారా, స్టమక్ అంటారా, కంపల్సరిగా మీరు మీ భాషలో స్టమక్, టమ్మీ, మీ భాష నాకు కొంచెం అర్థం. సో టమ్మీ తగ్గటానికి ముందు మీరు నిద్రపోతారా అని అడుగుతా.
ఓకే. నిద్రపోయే వాళ్ళు, స్ట్రెస్ లేని వాళ్ళకి Hmm. 100% టమ్మీ తగ్గుతుంది. ఓకే. సో నిద్ర ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ టమ్మీ. స్ట్రెస్ ఈస్ ద మెయిన్. స్ట్రెస్ అండ్ నిద్ర బోత్ టుగెదర్ ఇస్ అ వెరీ ఫస్ట్ రీజన్ ఫర్ టమ్మీ. యా. అంతేనా? అండ్ చేతులకి మేడం ఈ ఆడవాళ్ళలో చాలా వరకు చేతులు లేదు రమ్య, ఇట్స్ అంతేనా? ఫ్రేమ్స్. అంటే బేసిక్ గా నీకు చేతులు ఎక్కువలా ఉంటే వెన్ యు ఆర్ కమింగ్ డౌన్, వెన్ యు ఆర్ ఇన్ ద ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్, డెఫినెట్ గా నీకు ఓవరాల్ బాడీ మీద పడుతుంది. కానీ ఓకే. యూ కాంట్ స్పెసిఫిక్ గా ఆ పార్ట్ ని టార్గెట్ చేయలేము, ఓకే. చేయలేము. అది Okay. ఓవరాల్ మీద పడుతుంది. ఓవరాల్ మీద పడినప్పుడు నీ ఫ్రేమ్ కి నువ్వు ఎలా లావ్ అవుతూ వచ్చావో అలా తగ్గుతూ వస్తావు. ఓకే. బట్ సారీ టు ఆస్క్ దిస్ వన్స్ అగైన్, ఏంది అని అంటే కొంతమందికి అప్పర్ బాడీ బాగానే ఉంటుంది, లోవర్ బాడీకి వచ్చేసరికి బాగా లావుగా ఉంటారు. దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ వి సీన్ విమెన్, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళల్లో, పిల్లలు పుట్టిన వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లం చూస్తుంటాం. మీరు అన్నారు కదా, మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ మిడిల్ క్లాస్ విమెన్స్ ఆర్ ఫేసింగ్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ అరాంగ్ దిస్ వెయిట్ లాస్ అండ్ ఆల్. సో దీని పట్ల ఆలోచిస్తే ఒకసారి అంటే ఇది దిగడం కొంచెం టైం ఎక్కువ పడుతుందేమో, థైస్ కానీ లోవర్ ఫ్యాట్ కానీ ఇలాంటివి ఉంటాయి కొన్ని ప్రశ్నలు. సో వీటిని కూడా వెనిలా గారు ఇచ్చే డైట్లో ఫ్రీక్వెంట్గా అది తగ్గడం చూస్తామా మనము అనేది. యాక్చువల్ గా ఉమెన్ కి కింద పార్ట్ ఉంటేనే ఇట్స్ అందం బ్యూటిఫుల్. అంటారా? పాపం పై పార్ట్ ఎక్కువ ఉండే వాళ్ళే బాధపడాలి తెలుసా. ఓకే, ఐ డోంట్ నో. కింద పార్ట్ ని చక్కగా శారీతో కూడా కవర్ చేయొచ్చు. యా యా. పాపం పైన చేతులు ఎక్కువ ఉండి Hmm. కొంచెం బ్రెస్ట్ ఎక్కువ ఉండి Hmm, hmm. వాళ్ళే కొంచెం బాధపడాలి. కానీ కింద పార్ట్, పై పార్ట్ తగ్గిద్దా, కింద పార్ట్ తగ్గిద్దా, మిడిల్ పార్ట్ తగ్గిద్దా అంటే యూ కాంట్ ప్రెడిక్ట్. ఓకే ఓకే. నీ బాడీ దాని ఓన్గా ఎక్కడ ఫ్యాట్ తీయాలో అదే నిర్ణయించుకుంటుంది. ఎక్కడ ఫ్యాట్ పేరుకుపోవాలో పేరుకుపోవాలో, అదే నిర్ణయించుకుంటది. పేరుకుపోయేది ఎక్కడ అనేది మనం నిర్ణయించలేము, కరిగిచ్చేది అనేది మనం నిర్ణయించలేము. బాడీ అనేది బాడీ డిసైడ్ అవుతుంది. అండ్ కొంతమంది మీ దగ్గరికి హెల్త్ ఇష్యూస్తో వస్తారు. నేను వెయిట్ లాస్ అవ్వాలంటున్నారు డాక్టర్, అట్లయితేనే నీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది, లేదంటే పీసీఓఎస్ కంట్రోల్లోకి వస్తుంది, ఇంకేదన్నా ప్రాబ్లం ఇట్లాంటివి ఏదన్నా కంట్రోల్లోకి రావాలంటే నువ్వు వెయిట్ లాస్ కావాలి. ఇప్పుడు నేనే డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు వెయిట్ లాస్ అవ్వాలని చెప్తారు. సో అట్లాంటప్పుడు ఇమీడియట్గా వెనిలా గారు గుర్తుకొస్తారు నాకు. నేను మీ దగ్గరకు వస్తాను, నేను ఇట్లా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా మేడం, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ దిస్ ఆర్ ది హెల్త్ ఇష్యూస్ అని చెప్తా. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ డైట్ ప్రాసెస్ కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ, ముఖ్యంగా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ, అండ్ డైట్లో కొంచెం స్వీట్ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళకి ఎట్లుంటుంది మీ దగ్గర? డైట్ లో ఏం స్వీట్ క్రేవింగ్స్ ఉంటే డేట్స్ తినమంట, అంజీర్ తినమంట, ఓకే బెల్లం తినమంట, నువ్వులుండ తినమంట, ఓకే పల్లి ఉండ తినమంట. మంచివే, ఆ క్యాలరీస్ కట్ చేస్తా. ఓకే వాళ్ళ క్రేవింగ్ ఉంటే వారానికి ఒకసారి 2 సార్లు తినమంట, ఓకే 7 days తినమను. డేట్ అయితే ఇస్తాను, ఓకే డేట్ డెఫినెట్ గా ఇస్తాను, జ్యూస్ లో కంపల్సరీ. సో మీ విషయానికి వచ్చేసరికి మీ బాడీని కానీ లేకపోతే మీ స్కిన్ టోన్ని కానీ మీరు ఇట్లా మెయింటైన్ చేయడానికి ఏంది కారణం అని అడిగితే మీరేం చెప్తారు, ఏం టిప్ ఇస్తారు? ఎస్పెషలీ ఫర్ విమెన్, లేడీస్, గర్ల్స్. 50% జీన్స్. అంతే. నువ్వు కలర్ రావడానికి మీ జీన్సా కారణం? డెఫినెట్లీ. మరి మా ఫాదర్ సో ఎలిగెంట్, తేజస్ ఉన్న మనిషి, ఆయన కలరు, నేను కలరే. సో ఆడవాళ్ళం హ్యాపీగా దీన్ని ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటాం, నగలు పెట్టుకోవటం, కాటుకు పెట్టుకోవటం, డ్రెస్ అప్ అవర్ సెల్ఫ్ అంతే. సో గ్లో అంటారా, డెఫినెట్గా నా జ్యూసే నాకు, నా డైట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఈ రోజు తాగంగానే రేపటికైతే రాదు. ఓకే. సో అట్లా మినిమం ఎన్ని రోజులు తాగాలంటే? మినిమం ఒక 1-2 months చేయంగానే మీ స్కిన్ ఫ్రేమింగ్ ఇంపార్టెంటా, కలర్ ఇంపార్టెంటా అంటే ఫ్రేమింగ్ లేని కలరు వేస్ట్. ఫ్రేమింగ్ ఉండి చామన ఛాయ ఉన్నా కూడా వాళ్ళు చాలా అందంగా కనపడతారు. కలర్ ఈజ్ నథింగ్, ఫీచర్స్ అండ్ ఫ్రేమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫ్రేమింగ్ మీ కొలాజను కానీ
యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మంచిగా డైట్ లో తీసుకుంటే ఇన్నర్ సైడ్ నుంచి ఆ బెనిఫిట్ వస్తుంది. అవుటర్ గా కొన్ని ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే డెఫినెట్ గా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో అది వాటర్ తాగినా ఉంటుంది. వాటర్ కూడా స్కిన్ గ్లోలో అదొక పార్ట్. గట్ కోసము మన డైట్ లో హెల్దీనెస్ కోసం కూడా తాగొచ్చు, ఇంక్లూడ్ చేయొచ్చు. సో మ్యామ్ బేసిక్ గా మందులు వాడేవాళ్ళు ఈ రోజులలో మందులు వాడని వాళ్ళు ఎవరైనా ఉంటారు అసలు భూమి మీద? నాకు డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మెడికేషన్ వాడుతున్న వాళ్ళకి నేను డైట్ ఇవ్వను అని అంటున్నారు మీరు, ఎందుకు? వై? మెడికేషన్ వాడుతున్న వాళ్ళకి ఇవ్వను అన్నాం. ఇప్పుడు డయాబెటిక్ మెడికేషన్ వాడుతున్న వాళ్ళకి ఇస్తాను, థైరాయిడ్ వాడినా ఇస్తాను. ఓకే. కొంతమందికి కిడ్నీస్ ఇష్యూస్ ఉండి కొన్ని స్టిరాయిడ్స్ ఇంక వాళ్ళకి జీవితాంతం వాడాలి, వాళ్ళకి ఇవ్వమన్నా ఇస్తాను. ఓకే. అంతేగాని రెగ్యులర్ గా యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్, అలర్జిక్ మెడికేషన్స్, డిప్రెషన్ మెడికేషన్స్, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని అంటే రెగ్యులర్ గా అంటే అప్పుడప్పుడు వేసుకుంటే ఓకే, రెగ్యులర్ గా వాడే వాళ్ళకి నేను డైట్ ఇవ్వను. నేనే చెప్పా కదా, ఐఎమ్ నాట్ ఏ దేవత. అంటే బేసిక్ గా నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే కోరి మరి ఇవన్నీ వాడుకుంటూ ఎవరైతే శరీరాన్ని పాడు చేసుకుంటారో వాళ్ళు చేసుకోంటే నాకు సంబంధం లేదు, నేను అట్లాంటి వాటిల్లో నేను ఇన్వాల్వ్ గాని అంటారు మీరు, అంతేనా? అంతే. అంటే వాళ్ళు తగ్గరు తొందరగా. నేను డబ్బులు తీసుకొని నేనేం చేయక అంటే నాకు నేను వర్క్ చేసిన దానికి డెఫినెట్లీ ఐఎమ్ నాట్ మీన్స్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్. ఐ నో ఐఎమ్ వర్కింగ్ హార్డ్. అది నేను తీసుకుంటాను. ద పీపుల్ టెల్ సో మెనీ థింగ్స్ బట్ ఐ నో హౌ ఐ వర్క్. నా డైట్లో ఉండే వాళ్ళకి కంపల్సరీగా తెలుస్తుంది, రిజల్ట్స్ తెలుస్తాయి. అంత ఈజీగా రిజల్ట్స్ రావు, వాళ్ళ డెడికేషన్ లేనిది రిజల్ట్స్ రావు. నేను ఇలా డైట్లో జాయిన్ అవ్వంగానే రిజల్ట్స్ రావు. ఓకే. సో ప్రొజెస్ట్రాన్ కంటెంట్, ప్రొజెస్ట్రాన్ మెడికేషన్ తీసుకుంటున్న పీసీఓడికి నేను డైట్ చెప్పను. వాళ్ళు డెఫినెట్గా నేను రిటర్నే పంపిస్తా. అందరికీ చెప్తాను, అందరినీ తగ్గిస్తాను. నిద్రపోని వాళ్ళని కూడా నేను తీసుకోను. ఓకే. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళని. నా క్లినిక్ నుంచి చాలా మంది డిసప్పాయింట్మెంట్ తోనే వెళ్ళిపోతారు. దే కమ్, దే వాక్ అవుట్, అంటే అట్లీస్ట్ దే కమ్ అండ్ మీట్ మీ. అసలు నాకు నేను ఈ సోషల్ మీడియా వల్ల ఏమి హ్యాపీనెస్ పొందుతున్నాను అంటే అసలు పీపుల్ ఆర్ అడ్మైరింగ్ మీ. ఆ లవ్ అది కూడా నాకు వర్క్ చేయాలనిపిస్తుంది. ఇట్ గివ్స్ మీ ఏ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్. సో ఒక టిప్ ఏంటంటే అందరు ఆడవాళ్ళని పొగడండి, ఆడవాళ్ళకి ప్యాంపరింగ్ అవసరం. ఎస్, ఐ అగ్రీ, ఐ కంప్లీట్లీ అగ్రీ. సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీతో మాట్లాడిన తర్వాత ఈ ముచ్చట అంతా యూ నాట్ కమర్షియల్ అన్న విషయం అర్థమైంది. ఎందుకంటే పీపుల్ ఆర్ కమర్షియల్, ఎవరు వచ్చినా కానీ వాళ్ళని తీసేసుకుందాం, ఏదో చేసి వాళ్ళని తగ్గించేద్దాం. ఎందుకంటే తగ్గించడం అంటే కటింగ్ డౌన్ ద ఫుడ్ అన్న ఒక గుడ్డి ఫార్ములాతో వెళ్ళే వాళ్ళు కూడా దే ఆర్ స్టిల్ దేర్. బట్ మీరు అట్లా కాకుండా మెడికేషన్లు ఇట్లా వాళ్ళని వాళ్ళు ఖరాబ్ చేసుకొని తీసుకునే టాబ్లెట్స్, స్లీప్లెస్ నైట్స్, డిప్రెషన్లు, ఇట్లాంటి వాటిలల్లో పాల్గొనే ఇలాంటి ఏమంటారు అంటే గుర్తుకొస్తుంది, ఇలాంటి కార్యక్రమాలల్లో పాల్గొనే వాళ్ళందరికీ నేను బాయ్ బాయ్ చెప్తా. డిసప్పాయింట్మెంట్తో వాళ్ళు వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం లేదంటున్నారు వెనిలా గారు, అంతేనా? వెరీ నైస్ టాకింగ్ టు యూ మ్యామ్. అండ్ యూర్ వెరీ క్లియర్. మీరు ఎవరిని తగ్గించాలనుకుంటారో వాళ్ళని కంపల్సరీ తగ్గిస్తారన్న విషయం కూడా ఇక్కడే అర్థమవుతుంది. నేను తగ్గించను, అదే మీరు చెప్పే డైట్ తగ్గించుకుంటారు. యా ఓకే, ఇది మళ్ళీ ఒకసారి క్లారిటీ. సో మేడం ఇచ్చే గైడ్ లైన్స్ లో మనం ఉంటే ఇట్లా తప్పకుండా తగ్గుతామన్న క్లారిటీ మాత్రం ఆవిడ ఇస్తారు. వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ అ లాట్. అండ్ చూసారు కదా, ఇదన్నట్టు ఇట్లాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. మీరు ఈసారి క్లినిక్ వచ్చినప్పుడు ఇవన్నీ నెత్తిలో పెట్టుకొని వచ్చి క్లియర్గా కూర్చొని మాట్లాడుకొని డైట్ షురూ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.